ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి వస్తున్న జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మున్నూరు కాపు సంఘం నాయకులు కొండదేవయ్య ఘన స్వాగతం పలుకుతున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ సందర్భంగా కొండదేవయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావడం భక్తులు జనసేన శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని తెలిపారు. ప్రజాసేవ, ధర్మ పరిరక్షణ, సామాజిక న్యాయం లక్ష్యంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. కొండగట్టు వంటి ఆధ్యాత్మిక క్షేత్రానికి ఆయన రాక రాష్ట్ర ప్రజలకు శుభ సూచకమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కు మున్నూరు కాపు బీసీ జేఏసీ తరపున ఘన స్వాగతం పలుకుతున్నట్లు కొండదేవయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోతున్నారు. మరి వారు ఇదివరకు ప్రజారాజ్యము పార్టీలో ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా వారు అప్పుడు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు వారాహి వాహనంను తీసుకువచ్చి ఇక్కడ పూజ చేయించుకొని వారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారు కూటమి ప్రభుత్వంలో. మరి వారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారు ఈరోజు ఉన్నారు. మరి వారు ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకి వచ్చే భక్తులకు రూములు సౌకర్యము కొద్ది ఇబ్బందిగా ఉండదు కాబట్టి వారు చూశారు. కాబట్టి మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ బోర్డు వారితోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతోని మరి 35 కోట్ల రూపాయలు వారిక్కడ కొండగట్టుకు తెలంగాణకు ఇప్పించడం జరుగుతుంది. మరి రేపు 35 కోట్ల రూపాయలతోని 96 రూములు శంకుస్థాపన వారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. మరి ఏదైతే ఆంజనేయ స్వామికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు వస్తారు. ఒకేసారి 2000 మంది ఆంజనేయ స్వామి భక్తులు మాల విరమణ చేసుకునే పెద్ద హాలు నిర్మాణంను కూడా వారు కట్టియడం జరుగుతుంది. వారికి పవన్ కళ్యాణ్ గారికి మేము తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరి తరపున, తెలంగాణ రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్క కులం తరపున అందరికీ తరపున మేము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన పవన్ కళ్యాణ్ గారితోని ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారితో పాటుగా మనకు అప్పుడు యువరాజ్యం అధ్యక్షులుగా వారు ఉన్నారు. వారితో మంచి అనుబంధం ఉంది. మరి వారి తెలంగాణలో ఈరోజు 35 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ దేవాలయం డెవలప్మెంట్ కు వారు కృషి చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.